ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని జగన్ రెడ్డి చేసిన అవినీతి విషయంలో ప్రజలకు భారం పడకుండా, పెట్టుబడుల విషయంలో రాష్ట్రానికి నష్టం జరగకుండా చూసేందుకు చంద్రబాబు బ్యాలెన్స్డ్ గా స్పందిస్తున్నారు. అదానీ జగన్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా విచారణ చేయిస్తామని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. విద్యుత్ ఒప్పందాలు ప్రజలకు భారమైతే రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమన్నారు. పెట్టుబడిదారుల్లో ఇప్పుడిప్పుడే విశ్వాసం పెంచుతున్నామని, దాన్ని కాపాడుకోవాల్సి ఉందన్నారు. మాజీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ను ఘోరంగా దెబ్బతీశారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అదానీ విషయంలో చంద్రబాబు సంయమనంతో వ్యవహరిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థి జగన్ను దోషిగా నిలబెట్టే అవకాశం వచ్చినా రాష్ట్ర ఇమేజ్, పెట్టుబడుల దృష్ట్యా ఆచితూచి స్పందిస్తున్నారు. అమెరికా కోర్టులో అదానీతో పాటు 7గురిపై దాఖలైన ఛార్జ్ షీట్లో జగన్ రెడ్డికి 1750 కోట్లు లంచం ఇచ్చారని గుర్తించారు. ఇప్పుడు ఈ అంశం సంచలనంగా మారింది. ఇంకా కేంద్ర ప్రభుత్వ స్పందన ఏమిటో తెలియలేదు. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ రాజకీయంగా దుమారం రేగుతుంది. అదానీకి బీజేపీకి లింకు పెట్టి చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అయితే అదానీ లంచాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలే ఉన్నాయి. ఈ ఆరోపణలన్నింటినీ అదానీ గ్రూప్ ఖండించింది.